Hello, hi viewers. Welcome to TFPC. This is Karthik. So, ఈరోజు we are here with 23 మూవీ టీమ్. సో 23 అనే ఒక టైటిల్ అండ్ దాని వెనకాల ఉన్న ఒక స్టోరీ చాలామందికి తెలియదు అండ్ తెలియని ఒక కథని ప్రతి ఒక్కళ్ళకి మన ముందుకు తీసుకొస్తున్న రాజ్ గారు అండ్ ద ఫేస్ ఆఫ్ ది షిప్. అంటే ఒక సినిమాని ఒక షిప్లా చూస్తే ద ఫేస్ ఆఫ్ ది షిప్ బోత్ ఆర్ విత్ అస్. సో Teja garu and Tanmay also with us. So let's talk and discuss about 23 film. Hi. Hello. Hello, sir. All good. All good. So starting with you, sir. 23 యొక్క ఇన్సిడెంట్ అనేది చాలా వైరల్ అండ్ మ్యాక్సిమం ఊర్లో టౌన్స్లో తెలుసు కానీ సిటీస్లో అంతగా ఎవరికి టచ్ లేదు అండ్ తెలిసే వాళ్ళు కూడా ఎక్కువ అంటే నిజంగా ఇది జరిగిందా అనే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కానీ ఎవరికి ఫుల్ స్టాప్స్ లేవు. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ 23? ఇది 23 1993 చిలుకూరుపేట బస్ దహనం మీద సో దాని బేస్డ్ అండి. కానీ ద పీపుల్ ఐ థింక్ 35-40 పైన వాళ్ళకి కొంచెం దీని ఐడియా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు వాళ్ళు న్యూస్ పేపర్లో చదువుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు చదివాను. సో నా రియాక్షన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అమ్మో వీళ్ళు అసలు ఎంత దారుణంగా చెప్పిన రాక్షసులు వీళ్ళని బండలతో కొట్టి ఉరేయాలి. సో ఇది నా థాట్ ప్రాసెస్ అప్పుడు. బట్ అన్నట్టు ద జనరేషన్ కరెంట్ జనరేషన్స్ ఊర్లలో కొంచెం ఐడియా ఎవరో చెప్తే విని ఉంటారు, కానీ ఇప్పుడు సిటీస్లో అక్కడ అర్బన్ ఏరియాస్లో అయితే అసలు మెమరీలో ఉంటుంది, అది పెద్ద రిలవెంట్ కాదు అని. అప్పుడు ఆ రోజుకే కదండి సెన్సేషనల్ న్యూస్. మళ్ళీ 1 month 2 months 1 year తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఇదే ఫర్గెటెడ్. సో కానీ కొన్ని స్టోరీస్ రూపంలో అయినా మళ్ళీ చెప్పడానికి రీజన్ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది, కొన్ని వేరే రూపంలో ఉండొచ్చు, చేంజ్ అవుతూ ఉంటాయి, బట్ సిమిలర్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అవి ఎందుకు జరిగినాయి, ఏం జరిగినాయి అనే దానికి ఒక రికార్డ్ చేయడం ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ థింగ్స్. కొంతమంది బుక్స్ రాస్తారు, కొంతమంది డాక్యుమెంటరీస్ చేస్తారు, కొంతమంది సినిమాలు తీస్తారు. ఈ అన్ని రూపాలలో అన్ని ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ కొంచెం షేమ్ఫుల్ ఉంటాయండి. వీ డోంట్ వాంట్ టు రిమెంబర్ దెమ్. అంటే అసలు ఎందుకు ఇంత దారుణంగా జరిగింది అనేది. బట్ స్టిల్ ఇట్స్ ఇంపార్టెంట్ టు రికార్డ్ దట్, ఎందుకంటే దాంతో ఏదో ఒక నేర్చుకోవచ్చు మనం. సో ఇప్పుడు కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్ ఒక మూవీ ఉందండి, లైక్ దట్ వాస్ లైక్ 100 years బ్యాక్ జరిగింది. సో అక్కడ ఒక నేటివ్ ఇండియన్ పాపులేషన్ ఉంటారు ఒక ప్లేస్లో, వాళ్ళ దాంట్లో ఆయిల్ వస్తుంది. ఆయిల్ రాగానే ఇంక అంత గ్రీడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ అమ్మాయిల్ని తెల్లవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ ప్రాపర్టీ అంతా వచ్చేస్తుంది, లేకపోతే దాని నుంచి మేము వాళ్ళు కొన్ని రిజర్వేషన్స్ వాళ్ళకే ఉంటాయి. పెళ్లి చేసుకుంటే అక్కడ నుంచి వీళ్ళని చంపేయడం, ఇట్లాంటివన్నీ చాలా దారుణాలు చేసారు వాళ్ళు. అడిగేవాళ్ళు లేరు అప్పుడు, అంటే ఇల్లీగల్గా ఏదో ఒకటి చేసేసి. సో 100 years తర్వాత వీళ్ళు మార్టిన్ స్కార్సెసీ, వీళ్ళు లియోనార్డో డికాప్రియో వీళ్ళందరూ తీసారు. రీజన్ ఏంటండి, లైక్ రీజన్ 100 years తర్వాత తీయాల్సిన అవసరం ఎందుకంటే రికార్డ్ చేయడం. ఎందుకంటే బుక్ వచ్చింది దాని మీద, కానీ బుక్ కొంతమంది చదివారు, వదిలేసారు, మళ్ళీ మర్చిపోయారు జనరేషన్. మళ్ళీ రావడానికి మళ్ళీ ఒక థియేటర్ ఫామ్లో రాగానే అరే ఇట్లా జరిగిందా, అప్పుడు అలా ఉందా. సో ఇట్స్ ఇంపార్టెంట్ అండి కొన్ని విషయాలు రీవిజిట్ చేయడం, ఫర్ నెక్స్ట్ జనరేషన్కి కూడా చెప్పడం, అండ్ దెర్ ఇస్ సంథింగ్ టు లెర్న్ సో దట్ ద మిస్టేక్స్ డోంట్ రిపీట్. సార్ రికార్డ్ అంటున్నారు కాబట్టి యాక్చువల్లీ ఒక రికార్డ్ అనేది పెట్టాలంటే లేకపోతే ఇలాంటి ఫిలిమ్స్ చేయాలంటే స్టార్టింగ్లో ఇప్పటికిప్పుడు చూసేసి డే 1 కలెక్షన్, ఫుల్ రన్ కలెక్షన్ ఇది మ్యాటర్ కాదు. ఒక 25 years 30 years ఎవరో ఒకళ్ళైనా తవ్వితే ఇలాంటి సినిమా ఒకటి ఉంది, ఈ ఇన్సిడెంట్ మీద ఈ సినిమా తీశారు అని చెప్పి ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఈ సినిమా తీసారా, లేకపోతే వాట్స్ ద యాక్చువల్ థాట్? తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ 93లో జరిగింది ఒక ఇన్సిడెంట్ అండి. దాంట్లో వాళ్ళు దొంగతనం చేద్దాం అనుకున్నారు, పెట్రోల్ వేసి బెదిరిద్దాం అనుకున్నారు కాబట్టి ఆ యాక్సిడెంట్లో బస్ తగలబడింది, 23 మంది చనిపోయారు. కానీ ఇంటెన్షన్ లేదు చంపుదామని, స్టిల్ తప్పే.
బట్ ఇంటెన్షన్ లేదు. 1991లో చుండూరు ఇన్సిడెంట్ చంపారు, 97లో బాంబ్ బ్లాస్ట్ చనిపోయారు. ఈ రెండిట్లో ఇంటెంట్ ఉంది, క్లియర్గా తెలుసు వాళ్ళు చచ్చిపోతారని. అయినా వీళ్ళు బయటకు రాగలేరు. ఇక్కడ ఇంటెంట్ లేదు, అనుభవించాలి వీళ్ళు, కానీ ఇంకా లోపలే ఉన్నారు. సో ఈ ఇన్ఈక్వాలిటీని ఎందుకు చూపించాలి ఏంటంటే, ఈ రోజు రేపు కూడా మీరు కేసెస్ చూస్తే లీగల్ వాటిల్లో లాస్ సేమ్, ఇంటర్ప్రిటేషన్ కానీ దాని ఎగ్జిక్యూషన్ కానీ చాలా డిఫరెన్సెస్ చూస్తున్నారు. ఒకరికి డబ్బు ఇవన్నీ ఉన్న వాళ్ళకి 1 డేలో బెయిల్ వస్తుంది, కొంతమందికి 6 నెలలు రావట్లేదు. సో ఈ ఇన్ఈక్వాలిటీని ఎవరో ఒకరు క్వశ్చన్ అయితే చేయాలి కదండి. ఎందుకు లా సేమ్ లా ఉన్నప్పుడు ఎందుకు ఒకరికి ఎక్కువ పడుతుంది శిక్ష, ఎందుకు ఒకటి తక్కువ పడుతుంది? అండ్ అందరికీ సమానం అంటాం మనం, కాన్స్టిట్యూషన్ అందరికీ సేమ్, లాస్ అన్నీ సేమ్, కానీ డబ్బు, కులం, పవర్, ఈ మూడిటితో డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అండి ఇది. సో 90s ఇన్సిడెంట్స్ తీసుకున్నా ఇప్పుడు కూడా రెలవెంటే. ఒక జర్నలిస్ట్ ఉంటాడండి, 1 డేలో బెయిల్ వచ్చేసి బయటకు వచ్చారు, ఇంకో జర్నలిస్ట్ 6 నెలలు. ఎవరు నిర్ణయిస్తున్నారు ఇది అనేది మెయిన్ పాయింట్. సేమ్ రూల్ సేమ్ ఇది ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్ అంటే అసలు ఎవరికి గొడవ లేదు, అందరూ 1 మంత్ ఉండాలి బెయిల్, ఓకే ఫైన్. అంటే కేస్ బై కేస్, ఆఫ్ కోర్స్ మర్డర్కి దీనికి ఎట్లా కలుపుతామండి, బట్ సేమ్ ఒక తప్పు చేశారు, సపోజ్ ఒక చెక్ బౌన్స్ అయింది అనుకుంది, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. చెక్ బౌన్స్ అవుతే 20 days వరకు ఇవ్వం బెయిల్ అని ఒకటి ఉందనుకుందాం, అందరికీ సేమ్, ఎవరు కంప్లైంట్ చేయరు కదండి. ఒక 1 డేలో వచ్చి ఒక 1 month వస్తే ఇప్పుడు ఓకే వీడు పెద్ద లాయర్ని తెచ్చుకున్నాడు అందుకని బయటకు వచ్చాడు అని అంటే, మరి డబ్బులు పెద్ద లాయర్ తెచ్చుకున్న వాడికి సేమ్ న్యాయం కాదు అని అన్నప్పుడు ఇంకా ఈరోజు కూడా రెలవెంట్ సిచ్యువేషన్ కాబట్టి ఆ ఇన్సిడెంట్ నేర్చుకొని ఈ కరెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాం. ఇదొకటండి ఒక రీజన్. ఇంకొకటి రీజన్ ఏంటంటే, ఇప్పుడు జైలుకి వెళ్ళారు, ఒక దొంగ వెళ్ళాడు, ఒక రేపిస్ట్ వెళ్ళాడు, వీళ్ళు మారకుండా వచ్చారు. మారకుండా వచ్చినప్పుడు మళ్ళీ సొసైటీలోనే ఒకరితో దొంగతనం చేస్తారు, మళ్ళీ ఏదో అమ్మాయి జీవితం చేస్తారు. సో మారకపోతే ఇది ఇంత ప్రాబ్లమ్ అనేది కూడా ఒక థీమ్ ఇది చేయడం అండి. ఇంకొకటి ఏంటంటే 13 to 25 ఏజ్ పిల్లలు ఉంటారు, అప్పుడు కొంచెం ర్యాష్ డెసిషన్స్ ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ భయపడరు. ఇది చేసి అంటే తప్పు చేసిన దానికి జీవితాంతం ఎంత రిపర్కషన్స్ ఉంటాయి అనేది ఇది ఇంకొకటి అండి. సో ఈ రీజన్స్కి చేసిన ఫిల్మ్, అంతేగాని ఈ ఎకనామిక్స్, దీని క్యాల్కులేషన్లు, ఓటీటీలు కొనరు, థియేటర్లో మూవీ చూడరు, ఇవి అవ్వనుకోనే దిగానండి. బట్ చూద్దాం, మీరు ఫస్ట్ ఫిల్మ్ నుంచి అలాగే దిగారు. అలానే దిగానండి. కాకపోతే 8 AM తర్వాత కొంచెం ఎక్కువ పెద్ద దెబ్బ తగ్గింది, తర్వాత తీయద్దు అనుకున్నా, బట్ ఈ ఐడియా బాగా అనిపించింది, చెయ్యాలి ఐడియా కోసం అండి. అంటే బేసిక్ ద పాయింట్ ఐ హావ్ సెడ్ టు యూ, ద మెయిన్ థీమ్ ఈజ్ దట్ ఓన్లీ. అంటే నేను చెప్పింది అదే, 8 AM కూడా లేకపోతే మల్లేశం కూడా, ఫిలిమ్స్ అనేవి ఓటీటీలో మల్లేశం అంత బాగా ఆడడానికి కూడా రీజన్ అదే. సరదాగా చూసేవాడికి ఒక ఇంటెన్స్ కలిగించే ఫిలిం ఏదైనా సరే ఇప్పుడు సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు కానీ ఎప్పుడైనా అవుతుంది. అదే హోప్ అండి. ప్లస్ నెంబర్ అనేది అదృష్టం అండి. ఎగ్జాక్ట్లీ. నేను ఒక్కరు జైల్లో ఉన్న వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉన్న చాలా తీశాను, ఒకరు బయట ఉన్న వాళ్ళు అరే ఇది కొంచెం డేంజరస్ రిపర్కషన్స్ ఉంటాయి అంటే సరిపోయింది అనుకోండి. ఎక్కువ మందికి అవుతే ఇంకా సంతోషం అండి. ఇంకా ఎక్కువ నార్మల్ పీపుల్ కూడా కొంచెం ఎంపతి క్రియేట్ చేసుకొని, అరే వీళ్ళకి ఎన్నో రీజన్స్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి, బట్ కొంచెం మన తరఫు నుంచి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకున్నాం కానీ దానికి ఫండ్స్ అలొకేట్ చేయాల్సిన రీజన్ ఉంది. వాళ్ళ పురుగులు ఇది కాదు, మన బ్యాడ్ లక్ ఉండి మనం ఎక్కడో పుట్టామో అదృష్టం ఉంది, అది తెలుసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా కొంతమంది ఎక్కువ మంది చూస్తే ఇంకొక బోనస్ అండి. ఎగ్జాక్ట్లీ. సో తేజ గారు, చూసింగ్ ఏ డెబ్యూట్ ఫిలిం ఇలాంటి ఒక టైప్ ఆఫ్ టాపిక్ మీద చూసేసుకోవడం అనేది ఇట్స్ రియలీ అ డిఫరెంట్ థింగ్ అని చెప్పచ్చు ఒక యాక్టర్కి. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంటరప్ట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పోర్ట్రే యువర్ సెల్ఫ్ ఫర్ 23 అంటే వాట్ యూ వాంట్ టు సే? Of course, it is a different script and story compared to all the present ones that are coming in the market. The point that has attracted me the most was the journey of a character. 32 years of journey చూపిస్తామండి. యూజువల్గా you don't get to play so many different shades in one movie. So that has excited me a lot, and definitely చేస్తా మనం
యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవటం వేరండి. వన్స్ యూ కమ్ ఇన్ టు ద రియల్ వరల్డ్ ఆఫ్ యాక్టింగ్ అండ్ దెన్ యూ డూ అ మూవీ, యూ గెట్ అ లాట్ మోర్ ఎక్స్పీరియన్స్, యూ ట్రై టు సీ థింగ్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్, లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈ మూవీ ద్వారా మంచి మూవీ చేసాం అనుకుంటున్నాం అండి డెఫినెట్లీ, అండ్ ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ జర్నీ. ఓకే, సో తన్మయ్ గారు, దిస్ క్యారెక్టర్ ఆర్ ఈ ఫిలింలో మీ క్యారెక్టరైజేషన్ మీరు విన్నప్పుడు, మీరు చేసినప్పుడు మీకు అనిపించిన ద బెస్ట్ థింగ్ ఏమైనా ఉందా? అంటే వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ 23? 23 నుంచి I've got to learn many things. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్టింగ్ అంటే నేను బేసిక్గా స్కూల్ టైమ్స్లో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం అలా ఇలా జరిగింది. యాజ్ తేజ ఆల్సో సెడ్, రియాలిటీలో వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో ఫస్ట్ ఏంటంటే క్యారెక్టర్ ఓన్ చేసుకోవడం ఎలాగనేది నాకు 23లో దిగాక ఐ అండర్స్టూడ్. ఫస్ట్ క్యారెక్టర్ ఓన్ చేసుకుని దాని తర్వాత వెన్ యూ డూ ది యాక్టింగ్ అప్పుడు మనకు పర్ఫెక్ట్గా. ఇంతకుముందు అంతా ఏదో అలా అలా చేసేదాన్ని, బట్ మహేష్ సార్ వల్ల, రాజ్ సార్ వల్ల ఇట్ వాస్ పాసిబుల్ దట్ ఐ ఓన్ ద క్యారెక్టర్. ఇంకొకటి, నా క్యారెక్టర్ నుంచి వాట్ ఐవ్ గాట్ టు లెర్న్ ఇస్ ద ప్యూరిటీ ఆఫ్ లవ్. ఒక అమ్మాయి ఎంత ప్యూర్గా ఒక అబ్బాయిని లవ్ చేయగలుగుతుందో, ఇప్పటికీ అమ్మాయి వెయిట్ చేస్తుంది అంటే హౌ బ్యూటిఫుల్ దట్ లవ్ ఇస్ అనేసి ఈ జనరేషన్లో వాళ్ళు తెలుసుకోవాల్సింది. దట్ ఈస్ సంథింగ్. ఇంకా లాస్ట్కి అన్నీ కోల్పోయి కూడా దట్ హోప్ ఏదైతే ఉందో ఇంకా కూడా ఆ హోప్తో బతుకుతుంది. సో మనకి చాలా కష్టాలు వస్తాయి, ఆ కష్టాల్లో మనం గివప్ ఇచ్చేస్తూ ఉంటాం, కానీ ఆ అమ్మాయికి అన్ని కష్టాల తర్వాత కూడా దట్ హోప్ విచ్ ఇస్ దేర్, టుగెదర్ ఉండాలి అనేసి. దానివల్ల ఏదైతే ఇంకా షీఈ్ సర్వైవింగ్, అది మనం నేర్చుకోవాల్సింది. ఇట్ ఈస్ ద హోప్ త్రూ విచ్ వీ హ్యావ్ టు సర్వైవ్ అనేసి. ఓకే, సో సార్, నాకు ఎకనామిక్స్ గురించి కాదు నేను తీసింది అన్నారు, బట్ యూ హ్యావ్ టచ్డ్ అ హ్యూజ్ టాపిక్ హియర్. సో సినిమా చిన్నది, మీడియం ఆర్ లార్జ్ స్కేల్ ఆఫ్ ఫిలిం పక్కన పెడితే లార్జ్ కాన్సెప్చువల్ ఫిలిం అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ సమ్ పీపుల్ విల్ క్వశ్చన్ లైక్ ఇట్స్ అ డాక్యుమెంటరీ. సో వాట్ విల్ బీ యువర్ ఆన్సర్? డాక్యుమెంటరీకి సినిమాకి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. డాక్యుమెంటరీ ఏంటంటే ఇట్ విల్ స్టే మోర్ టు ద ఫ్యాక్ట్స్. అంటే ఫ్యాక్ట్ అనేది ఎప్పుడు ఎవరికి తెలియదండి. అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఆ టైంలో ఆ పర్సన్ ఎవరెవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ ఏరియా తప్ప, ట్రూత్ అనేది కొంచెం తగ్గుకుంటూ వెళ్తుంది నెక్స్ట్ లెవెల్కి. కొంచెం అక్కడికి వెళ్ళగానే ఇంకో కొంచెం వర్జన్, అక్కడ నుంచి ఇంకొక వర్జన్, ఫైనల్గా మనం గూగుల్లో, వికీపీడియాలో, పుస్తకాలలో 2-3 వర్జన్స్ తీసుకుంటూ కొంచెం కామన్ సెన్స్ వాడి కావచ్చు అనే ఒక దానికి వస్తాం. 100% ఎవరికి ఎప్పుడు తెలియదండి. సో డాక్యుమెంటరీస్ కూడా, బట్ మ్యాక్సిమం వాళ్ళు ఒక మంచి రీసెర్చ్ చేసి అక్కడ వరకు ఉంటారు. సినిమాకి వచ్చేసరికండి, సినిమాకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఒక స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఏంటి, ఈ క్యారెక్టర్స్ ఏంటి, ఆడియన్స్ ప్రకారంగా మేము ఈ క్యారెక్టర్స్లో ఎందుకు మేము ఇన్వాల్వ్ కావాలి, మా టైం. డాక్యుమెంటరీ చేసినప్పుడు దట్స్ నాట్ ద థాట్ ప్రాసెస్ అండి. అసలు ఏం జరుగుంటుంది అంటే 23 సినిమాని డాక్యుమెంటరీ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే వాట్ విల్ బీ యువర్ ఆన్సర్? డాక్యుమెంటరీ కాదు, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండి. ఒకటేంటంటే థీమ్స్, సోల్ ఆఫ్ ద ఫిల్మ్ డిస్టర్బ్ చేయకుండా ఆఫ్ కోర్స్ ఫిక్షన్ యాడ్ చేస్తాం కదండి. ఇప్పుడు డాక్యుమెంటరీ తీసినప్పుడు తేజ, ఇప్పుడు సాగర్ క్యారెక్టర్ ఉన్నాడు, సుశీల క్యారెక్టర్, వీళ్ళ వైఫ్ అని ఇట్లా చెప్తాం అంతే. దీంట్లో ఏంటంటే మనం మూవీ చేసినప్పుడు ఏంటంటే అసలు వీళ్ళు డేకి ఎక్కడ కలుసుకునేవాళ్ళు, వీళ్ళు ఇది కలిసారా, జాబ్ ఉందా, ఈ అమ్మాయి ఎక్కడ జాబ్ చేస్తుంది, నిజంగా అదే కెమిస్ట్రీ ఉందా, ఓకే. సో వీళ్ళకి ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇప్పుడు పాప పుడుతుంది. పాప పుట్టడానికి వీళ్ళు దానికన్నా ముందు ఎట్లా వీళ్ళ రిలేషన్షిప్ ఇదైంది. సో ఇదంతా మనము క్యారెక్టర్స్తో ఇంటర్వ్యూ చేసి మాట్లాడినా కూడా ఎంతైనా పూర్తిగా తెలియదండి. మిగిలిందంతా మన ఫిక్షన్. సో ఒకసారి ఫిక్షన్ యాడ్ చేయగానే ఇట్ కమ్స్ ఇన్ టు ద సినిమా. రెండోది క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతారు ఆడియన్స్. అక్కడ ఏంటంటే క్యారెక్టర్ ఎందుకు జరిగింది అనేది వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు డాక్యుమెంటరీ చూసినప్పుడు మీరు 9/11 మీద 9/11 ఎందుకు జరుగుంటుంది, అట్లా చేశారా, వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేశారా, అట్లా చేశారా అనేది ఆ యాంగిల్ అండి డాక్యుమెంటరీలో. ఫిలింలో ఏంటంటే సాగర్, సుశీల వీళ్ళు ఇట్లా కలుసుకున్నారా, సాగర్కి ఏమైంది, సుశీలకి ఏమైంది. సో మోర్ దెన్ ద ఇన్సిడెంట్స్, పీపుల్ క్యారెక్టర్స్ టు ట్రావెల్ అవుతున్నారు. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ అండి సినిమా స్టైల్ ఇంకా నరేషన్లో. సార్, నిజంగానే దోపిడీ వల్లే జరిగిందంటారా? ఆఫ్ కోర్స్ అండి.
ఆఫ్ కోర్స్ ఐ మీన్ దొంగతనం చేద్దాం అనుకున్నారు. అంటే కుల వివక్ష వచ్చి దాని దోపిడీగా మార్చేయడం అంటే ఇప్పుడు ఎవ్రీ యాక్షన్కి అండి 1,000,000 రీజన్స్ ఉంటాయి. బట్ పర్టికులర్లీ అదే రీజన్ అని చెప్పేసి చాలామంది కోట్ చేశారు. అంటే అది కూడా ఒక రీజన్ ఉంటుందండి. కొన్ని కొన్ని లక్ష కారణాలు ఉంటాయండి. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుకతోనే కొన్ని జెనెటిక్ ఇది వస్తాయండి. అది ఎందుకు వస్తాయి అంటే మనం ఎన్నో లక్షల కోట్ల దగ్గర ఉన్న సంవత్సరాల ముందు నుంచి రెప్టిలియన్ బ్రెయిన్ పార్ట్ ఒకటి రెప్టైల్స్ నుంచి వచ్చింది, తర్వాత ఇవాళ వచ్చినాయి. సో ఒక పార్ట్ ఈజ్ స్టిల్ రెప్టైల్. ఆ రెప్టైల్ బ్రెయిన్ ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎట్లా పనిచేస్తుంది అనేది రెప్టైల్ వరకు వెళ్ళాలంటే లక్షల కోట్ల సంవత్సరాల ముందు వెళ్ళాలి. సరే అంత దూరం వెళ్ళొద్దు అనుకుందాం. పుట్టుకతోనే కొన్ని న్యాచురల్ ట్రేట్స్ ఉంటాయండి. కొంచెం మోర్ షార్ట్ టెంపర్డా కాదా సాఫ్ట్రా, అందరికీ కోపాలు ఉంటాయి. అందరికీ ఏదైనా చిన్నప్పుడు నా కాని వస్తువు నాకు తినాలనిపిస్తుంది అని తీసుకోవడం, ఇవన్నీ సహజంగా వచ్చే గుణాలు. అవును. సో ఇంతవరకు సేమ్ ఉంటుంది. కానీ ఎక్కువ తక్కువ అనేది అక్కడే కొంచెం క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. రెండోది ఏ తల్లికి పుట్టాము ఆ హార్మోనల్ తల్లి స్ట్రెస్ఫుల్ ఉందా లేదా అనే దాన్ని బట్టి అక్కడ మళ్ళీ కొన్ని హార్మోనల్ ఇది వస్తాయి. తర్వాత వాళ్ళ ఓన్ బయాలజీ వీటి ప్రకారం ఇంకా కొన్ని హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. పేరెంట్స్ ఎవరికి పుట్టారు, వాళ్ళు గొడవలు ఎన్ని ఉన్నాయి, స్ట్రెస్ ఎంత ఉంది ఇంట్లో, వాళ్ళు ఏ స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, ఇది ఇన్ని కారణాలతో అవుతుంది. చదువు వాళ్ళకి మంచి స్కూల్లో వెళ్ళేదా, టీచర్స్ పాత్ర ఏంటి, మీడియా పాత్ర ఏంటి, ఇన్ని లక్షల రీజన్స్తో ఒకటి ఫామ్ అవుతుందండి. బట్ కొంచెం వరకు కొంచెం అనగబడిన తర్వాత మాత్రం కొంచెం ఎడ్యుకేషన్ సైకిల్ లాగా వస్తుందండి అది. ఎగ్జాక్ట్లీ. కొంచెం ఇది లేనందుకు సరిగ్గా స్కూల్స్ ఉండవు, అక్కడ అది లేనందుకు ఇంకొకటి ఉండదు, ఇంకొకటి. బట్ ఇవన్నీ రీజన్స్ ఉండి కూడా కొంత పర్సంటేజ్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ బయటకు వస్తారు. కానీ అది నార్మ్ కాదండి. ఇప్పుడు మనం ఒక 20% రాగలుగుతారు, అది చూసేసి ఇట్లా అనలేము వీళ్ళందరూ ఎందుకు రాలేరు అని. ఈ ఎక్సెప్షన్ని మనం అందరు ఎందుకు చేయలేరు అని అనలేము. చేయొచ్చు, అంత ఈజీ ఉండదు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. సో కారణాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎన్ని కారణాలు ఉన్నా కూడా మనం ఎక్కడ కూడా జస్టిఫై చేయట్లేదు ఈ సినిమాలో. వీళ్ళకి ఈ కారణాల వల్ల ఇది చేసినా తప్పు లేదులే అని అనట్లేదు. కారణాలు ఉన్నాయి, దాంతో మనకు కొంచెం ఎంపతి వస్తుంది. అయ్యో పాపం వీళ్ళకి కొంచెం చదువు రాలేదు కాబట్టి డబ్బులు రాలేదు, దాన్ని బట్టి చేశారు. కొంచెం మనకి కొంచెం ఎంపతి అనిపిస్తుంది, వీళ్ళకి ఎందుకు చేశారని అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఎక్కడ సమర్థించట్లేదు చేసింది. ఎందుకంటే దేర్ సమ్టైమ్స్ కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉన్నప్పుడు కూడా అవి వద్దు అని చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే లేకపోతే ఒక సొసైటీకి ఒక ఫంక్షన్ చేయడం కష్టమైపోద్ది లేకపోతే. సో అంటే మల్లేశంలో కానీ లేకపోతే ఈ టైంలో కానీ ద కాస్ట్ విచ్ హ్యావ్ చూస్డ్ మేబీ అనన్య నాగల గారు కావచ్చు, అప్పటికి ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేకపోయినా దాని తర్వాత ఒక ఫ్యూచర్ గ్రోత్ అనేది వచ్చింది. అండ్ యూ హ్యావ్ నాట్ యూజ్డ్ ప్రీవియస్గా ఉన్న యాక్టర్స్ని, ఆల్రెడీ మీరు డైరెక్ట్ చేసిన యాక్టర్స్ని మీరు మళ్ళీ తీసుకోలేదు. సో దీస్ టూ యాక్టర్స్ ఆల్సో సేమ్ థింగ్ రిపీట్ అవుతుందా, ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ వాంట్ టు మేక్ అనదర్ ఫిలిం లైక్? ఇప్పుడు అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. మోస్ట్ ప్రాబబిలిటీ ఏంటంటే అంటే వీళ్ళు సపోజ్ కరెక్ట్గా వీళ్ళ కెరియర్ ఇక్కడ నుంచి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వీళ్ళ కెరియర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వీళ్ళు ఎంచుకున్న స్క్రిప్ట్ మీద ఉంటుంది, ప్లస్ వీళ్ళు ఎంత గ్రౌండెడ్గా ఉన్నారు అని దాన్ని బట్టి ఉంటుంది. నాకన్నా యాక్టింగ్ ఎవరు గ్రేట్ లేరు అంటే వాళ్ళది అక్కడే అయిపోతుంది. అదృష్టంతో స్క్రిప్ట్ కలిసి వచ్చి ఫిలిం కలిసి వచ్చి నాకు ఇంతవరకు వచ్చింది. బట్ ఇక్కడ నుంచి నేను చాలా ఇంకా నేర్చుకోవాలి, కష్టపడాలి అనే యాటిట్యూడ్ ఒకటి. రెండోదండి మంచి స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవడం, ఇంకా వీళ్ళకి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కరెక్ట్ వాళ్ళు దొరకడం, ఈ అదృష్టం ఇవన్నీ కలిసి రావాలి. మళ్ళీ ఇది వస్తే వీళ్ళ గ్రాఫ్ చాలా బాగుంటుంది. అప్పుడు నాకు దొరకడం అయితే కష్టమవుతారు వీళ్ళు. ఎందుకంటే ఒరిజినల్గా ఈ 2 క్యారెక్టర్స్ చేయాల్సింది దర్శి ఇంకా అనన్య. ఓకే. సో దర్శికి మూవీ చేస్తా అన్నాడు. ద బెస్ట్ పార్ట్ దర్శి ఏం ఆఫర్ ఇచ్చాడంటే నేను ప్రొడ్యూసర్ని కూడా నేనే తీసుకొని వస్తాను. ఓకే. సో నాకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దర్శి చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, అప్పు చేయాలా, ఫ్రెండ్స్ దగ్గర తేవాలా అనేది నాకు గొడవ ఉండదు. నా సేవింగ్స్ ప్లస్ ఇవన్నీ కలిపితే ఒక సినిమా అవుద్ది కదండి. అంతే.
కాకపోతే దర్శి ప్రొడ్యూసర్ అంటే అసలు నాకు డబ్బులు ప్రాబ్లం, కానీ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొడ్యూసర్ ఉంటే టెన్షన్ ఉండదు. సెట్ రెడీ ఉందా, అందరు వచ్చారా, ఇవన్నీ నా హెడేకే కాదు. ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళడం, నా క్రియేటివ్ వర్క్ చేసుకోవడం, రావడం వరకే ఉంటుంది. మీ క్రాఫ్ట్ వర్క్ చాలు. సో నేను 10 to 12 అవర్స్ పని చేస్తే సరిపోతుంది. ఇప్పుడేంటి నేను 18 అవర్స్ పని చేయాలి, 20 అవర్స్ పని చేయాలి, 2 జాబులు కాబట్టి. సో ఈ ఒక బెనిఫిట్ అయ్యేది. అన్నిటికన్నా పెద్దగా బెనిఫిట్ ఏముందంటే దర్శి ఉన్నాడు అని అంటేనే ఓటీటీ సినిమా రిలీజ్ కాకముందే ఎంతో అయిపోయేది. కానీ దర్శి అప్పుడు 6 ఫిల్మ్స్ చేస్తున్నాడు. సో రాజు నాకు టైం కావాలి అన్నాడు. కాకపోతే మా వాళ్ళు ఎంత టైం అంటే, రాజు నీకు 1 year కన్నా ముందే దొరకడు ఇప్పుడు దర్శి, అన్నీ ఎంత లైన్డప్ ఉన్నాయి అంతే. సో అనన్య సరే దర్శన్ పక్కన అనన్య అనుకున్నా. అనన్యకి ఆ మంత్లో ఏదో ఫ్యూ డేట్స్ అటు ఇటు అడ్జస్ట్ చేయగలమ్మా. ఓకే. ఆ టైంలోనే డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇంకొక అమ్మాయి, ఇంకా సెకండ్ అమ్మాయి, తర్వాత మన తన్మయ్య వచ్చి కాదు నాకు ఈ రోల్ అది ఇది అంటే, సర్లే ఈ అమ్మాయి ప్యాషనేట్ ఉంది, ఇస్తే చేయగలుగుతుంది అని. ఇదే అండి. బట్ దీని తర్వాత ఇఫ్ ఐ హ్యావ్ టు గెస్, ఇఫ్ దే ప్లాన్, ఈ 3 విషయాలు చెప్పాను కదండి. యాక్టింగ్, ఓకే, వీఆర్ లక్కీ టు గెట్ దిస్ రోల్ అండ్ వీ పుల్డ్ ఇట్ ఆఫ్, బట్ దెర్ ఇస్ సో మచ్ టు డూ అనేది ఆ రియాలిటీ చెక్లో ఉండడం ఫస్ట్ పాయింట్. మంచి యాక్టర్, మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ దొరకడం, వీళ్ళు మంచి చూస్ చేసుకోవడం ప్రాజెక్ట్. ఈ 3 అయితే మాత్రం నెక్స్ట్ ఫిలిం మాత్రం వీళ్ళు దొరకరు మళ్ళీ. ఓకే సార్, రాజ్ గారు ఇఫ్ అంటే ఇలాంటి 23 టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఎవరికి తెలియకుండానే ఇఫ్ యూ బ్రాట్ సమ్ అంటే ఆ దోపిడీ గురించి కానీ దాని గురించి కానీ తీసుకొచ్చారు. సో మీరు ఒక కులం మీద ఏమన్నా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి అంటే అంటే డిపెండ్స్ అండి. అంటే ఈసీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద సొసైటీలో 50-60% ఎక్కడో ఒక దగ్గర వస్తూ ఉంటుంది. 100%. సో అంతవరకు టచ్ చేయడం తప్పదు ఏవి తీసుకున్నా కూడా. పీపుల్ ఏంటంటే ఎందుకు లే అని చేయట్లేదు, బట్ ఏది చూసినా కొంచెం పార్ట్ అసలు ఎక్కడో ఒక దగ్గర తగులుతుంది. పూర్తిగా అనేది డిపెండ్స్ ఆన్ ద మూవీ అండి. దీంట్లో మెయిన్ పాయింట్ అంతా ప్రిజన్ రిఫార్మ్స్, బట్ కొంచెం పార్ట్ ఇది టచ్ చేస్తాం ఎందుకంటే అది రియాలిటీ. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు కార్పెట్ ఉంటుందండి, ఇప్పుడు చెత్త ఉందని దీని మీద కార్పెట్ వేస్తారు. కార్పెట్ కప్పేసినా కూడా చెత్త కింద ఉంటుంది. ఏం లేదు అని అనుకోవచ్చు, అది ఉంటే దాని కింద ఉంది అని అనుకోవచ్చు. రెండు మన చూసే యాంగిల్ బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కన్వీనియంట్గా ఏం లేదు ఇప్పుడు కార్పెట్ ఉంది అని అంటే ఏం లేదు. అదే ఈ డైరెక్టర్ కోసం అటువంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని చెప్పి అంటే ఐడియా బట్టి అండి. అంటే ప్రస్తుతం ఆబ్వియస్గా 8 AM తర్వాత అసలు నాకు ఐడియా మళ్ళీ తీయాల్సిన అసలు లేనే లేదండి. ఇప్పుడు చెప్తే అసలు ఇది ఎంత టఫ్ జర్నీ అంటే అండి, ఎవ్రీ డే ఈజ్ సో స్ట్రెస్ఫుల్. అసలు ఎందుకు చేసాం ప్రాజెక్ట్ అనే దగ్గరకు వస్తుందండి ఎవ్రీ డే. ఓకే. సో ఇట్లా మనం 2 years కష్టపడాలి. ఐ మీన్ ఎస్పెషలీ వెన్ యూఆర్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. యా. లేకపోతే సగం రిలాక్స్గా చేసుకోవచ్చు. సో ఎందుకు చేసాము అని ఎవ్రీ డే యూ విల్ కర్స్ యువర్ సెల్ఫ్. అంతే. సంథింగ్ నెగిటివ్ హ్యాపెన్స్, అసలు ఎందుకు చేసాము రా అసలు ఈ సినిమా. మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి స్ట్రెస్ వచ్చినప్పుడు హ్యాండ్లింగ్ ఎందుకు చేసాము అసలు, వాట్స్ పాయింట్. బట్ ఐడియా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని కష్టాలైనా, ఇప్పుడు కొంతమంది ఎవరెస్ట్ ఎక్కుతారు కదండి, వాళ్ళకి తెలుసు కదా ఎంత కష్టం అని. అంతే. అయినా ఎందుకు ఎక్కుతారంటే ఆ ఐడియా ఉంటుంది ఒకటి, ఛాలెంజ్ ఇది ఎట్లా అయినా నేను ఎక్కాలి అని వాడికి ఉంటుంది. ఇక్కడ మాకు ఏంటంటే ఈ ఐడియా ఎట్లా అని చెప్పాలి. సరే మనం ఇంతమంది ఇబ్బంది పెట్టినా, ఇన్ని కష్టాలు ఉన్నా, ఏం చేసినా కూడా ఇది కంప్లీట్ చేయాలి అని దాంతో చేస్తాం. కానీ ఒకసారి కాగానే అమ్మాయి ఇంకా చాలా అసలు కొన్ని రోజులు రెగ్యులర్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడం బెటర్ అని మనం ఆ కంక్లూజన్కి వస్తాం. సో ఇప్పుడు అసలు ఐడియాస్ అట్లాంటివి అసలు జీరో అండి. అసలు నెక్స్ట్ సినిమా తీసే ప్లాన్ కూడా లేదు, దానికి సంబంధించిన ఐడియాస్ కూడా లేదు. బట్ సపోజ్ ఒక ఎగ్జైటింగ్ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ 2 years ఇంత కష్టపడాలి అనే దానికన్నా ఎక్కువ ఉండాలండి ఐడియాలో ఉన్న పవర్. ఈ కష్టం కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఇటువంటి టైప్ ఆఫ్ హిడెన్ స్టోరీస్ తెలుసుకోవడం మాకు అంటే ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ అని చెప్పచ్చు. వై బికాస్ ఎక్కడో తెలియనివి, ఇటువంటి స్టోరీ కూడా తెలియదు. ఇప్పుడు ఆ 23 గురించి ఎతికితే దేర్ ఆర్ మల్టిపుల్ ఆర్టికల్స్ ఇన్ గూగుల్. అన్నీ చదువుతుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ కనిపిస్తుంది. సో ఏ స్టోరీకి ఏది రుజువు లేదు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ టు అంటే మీ దగ్గర నుంచి ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రావడానికి వెయిట్ చేస్తున్నాం. ఒకటైతే ష్యూర్ అండి, అంటే
మంచి ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, అన్ని కమర్షియల్ తీస్తున్నారు, రెగ్యులర్ తీస్తున్నారు, అన్ని తీస్తున్నారు. సో ఇంకొక నేను తీయాల్సిన అవసరం లేదు, అన్లెస్ ఇట్ హ్యాస్ టు బీ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా నేను చేయకపోతే 99% ఎవరు చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇట్స్ అ కామన్ మ్యాన్. ఇది ద స్టోరీ ఈస్ బిన్ దేర్, నో వన్ ఈస్ టచింగ్ ఇట్. సో ఎవరు చెప్పరు కాబట్టి నేను చెప్పాలి అనేది అప్పుడే నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. ఎవరైనా చెప్తారు అన్నప్పుడు చెప్పుకొని ఇంతమంది ఉన్నారు కదండి ఇండస్ట్రీలో, నేను వచ్చేసి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇది ఎవరు చెప్పరు అని అన్నప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది, ఎవరు లేరు చెప్పట్లేదు కదా, సో లెట్స్ టేక్ ఇట్ విత్ ఎ ఛాలెంజ్ అండ్ డూ ఇట్ అండి. ఇట్స్ అ యూనిక్ థింగ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో 23 May 16th విడుదల అవబోతుంది, అండ్ ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం టు వాచ్ ఇన్ బిగ్ స్క్రీన్స్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.